ప్రపంచవ్యాప్తంగా వాడబడినటువంటి ఒక దైవజనుడిని మరొక వ్యక్తి అన్నారంట, "మీరు మీ దేవుని కోసం బైబిల్‌లో ఉన్నదంతా కూడా మీరు బోధించేశారా? మీరు ప్రపంచము వ్యాప్తంగా వాడబడ్డారు కదా! దీర్ఘకాలం నుంచి చాలా సంవత్సరాలుగా మీరు సేవ చేస్తున్నారు కాబట్టి, మీ దేవుని కోసం పూర్తిగా మీరు చెప్పేశారా ప్రజలకి? ఏం చెప్పాలో అదంతా చెప్పేశారా?" అని ఒక ఆయన ప్రశ్నించాడంట. అప్పుడు ఆ దైవజనుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, "నేను గనక ఒకవేళ సముద్రపు దగ్గరికి వెళ్ళి సముద్రం దగ్గరికెళ్ళి నేను తలవాల్చి నా నాలుకతోటి సముద్రపు నీటిని నేను తాకితే నా నాలుకకి ఎంత తడి అంటుతుందో అంత ప్రకటించుంటానేమో బహుశా నా జీవిత కాలంలో. ఇంకా సముద్రం అంత మిగులుంది నా దేవుని కోసం చెప్పడానికి" అన్నారంట. హల్లెలూయా! దేవుని గొప్పతనం అది. మన ప్రభు కోసం. అందుకనే సువార్తలు రాసినటువంటి సువార్తికులను మనం పరిశీలన చేసినప్పుడు, భక్తుడు యోహాను రాసినటువంటి సువార్తలో తన సువార్తను ముగిస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రభువైన యేసును గూర్చినటువంటి సంగతులు వివరముగా వ్రాసి పెట్టిన ఎడల ఆ పుస్తకములను పెట్టుటకు భూలోకమైనను చాలదని చెప్పాడు. అని నాకు తోస్తుంది అని చెప్పాడు. తన అభిప్రాయాన్ని వెల్లడిపరిచారు.